నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 డివిజన్లలో గెలుపొందారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 1వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆలకుంట్ల నాగరాజు, 2వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పెరిక యాదయ్య, 3వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పేర్ల మల్లేశ్వరి అశోక్, 4వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, 5వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్, 6వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, 7వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మారగోని భవానీ గణేష్, 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి వజ్జ సంతోష్ని రమేష్, 9వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి దీప్ల నాయక్, 10వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి కృష్ణంరాజు, 11వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలకూరి సుమలత, 12వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మామిడి కార్తీక్, 13వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, 14వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జ శంకర్, 15వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్, 16వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పెరికె స్వాతి వినాయకరాజు, 17వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మందడి లిఖితా సైదిరెడ్డి, 18వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆలకుంట్ల ఝాన్సీ రాణి నాగరత్నం, 19వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గోగుల గణేష్, 20వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్లి సుభాష్, 21వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇబ్రహీం, 22వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అమీనా ఫర్హీనా, 23వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్ అలీ, 24వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపగాని స్వాతి, 25వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి వంగూరి నవ్యశ్రీ, 26వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గౌసియా బేగం, 27వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి సట్టు రేవతి, 28వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గుండెబోయిన పుష్పలత, 29వ డివిజన్లో మహమ్మద్ కాజా షామియుద్దీన్, 30వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మారగోని నవీన్ గౌడ్, 31వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కౌసర్, 32వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, 33వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి రేగట్టె ఆండాలు లింగస్వామి, 34వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, 35వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, 36వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల అనంతరెడ్డి, 37వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి రామగిరి అఖిల్, 38వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బోయినపల్లి వేదశ్రీ, 39వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి దాసరి సాయి కుమార్, 40వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డుపల్లి లక్ష్మి, 41వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 42వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్, 43వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎండి ఖలీల్, 44వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అహ్మద్, 45వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అష్రఫ్ అలీ అమేర్, 46వ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రఫీయుద్దీన్, 47వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్బగోని కవిత రమేష్ గౌడ్, 48వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి యామ కవిత దయాకర్లు విజయం సాధించారు. వీరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాలను అందజేశారు. నమస్కారం అండి. ఈరోజు కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. దాంట్లో 48 డివిజన్లలో ఇప్పటికైతే ప్రస్తుతం 48 డివిజన్లు గెలుపొందాము. మన మేయర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాము. ముఖ్యంగా నల్గొండలో 48 డివిజన్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 13వ డివిజన్ నుంచి కార్పొరేషన్ నుంచి పోటీ చేసిన నాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృతజ్ఞతలు తెలుపుతున్న వాళ్ళకు. 11వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నా మీద నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ నేను రుణపడి ఉంటా. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఇచ్చిన హామీలు మొత్తం నేను తొందరలో తీరుస్తానని, రేపటి అదే పనిలో ఉండి తీరుస్తానని చెప్తున్నాను.
11వ వార్డు ప్రజలందరికీ మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం అందరికీ. 35వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు మీ ఓటు వేసి నన్ను గెలిపించినందుకు మీకు ధన్యవాదములు. 35 వార్డు ప్రజలకు మరియు అందరి మేధావులకు అందరికీ నన్ను అతి భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసుకుంటూ ఉంటానని తెలుపుతూ మీరందరికీ పాదాభి వందనాలు. 34వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి మా ఓటర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 34వ వార్డు 34వ కార్పొరేటర్గా నన్ను పోటీ చేయాలని గౌరవ మంత్రివర్యులు ఆదేశించినప్పుడు నేను కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాటిని వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా నేను చెప్పిన సమస్యలన్నీ ప్రచార భాగంలో వచ్చి హామీ ఇవ్వడంతో అందరూ కూడా మంత్రి గారి మాట నమ్మి నాకు ఈ విధంగా విజయాన్ని చేకూర్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 16వ డివిజన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము ఎప్పటికీ ఒమ్ము చేయము. ఈ విజయం మీదే. థ్యాంక్ యూ అండి. నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో 36వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈల గుర్తుపై 225 ఓట్ల మెజార్టీతోని నన్ను ఈ డివిజన్ యొక్క ప్రజలు గెలిపించుకున్నారు. నా గెలుపు రుద్రసేనకు, ఛాయా సోమేశ్వర స్వామికి, అలాగే నన్ను గెలిపించుకున్నటువంటి అందరికీ నా గెలుపు కోసం ఎంతోమంది మహిళలు కూడా రాత్రి బవళ్ళు కష్టపడి బయటికి వచ్చి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా నన్ను ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకున్నందుకు నేను ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉంటాను. మన యొక్క డివిజన్ అభివృద్ధి నాకు ముఖ్యంగా నేను ముందుకు సాగుతానని చెప్పేసి మీకు మాట ఇస్తూ ఉన్నాను. ఏదైతే మేనిఫెస్టోలో అన్ని వార్డుల కన్నా భిన్నమైన మేనిఫెస్టో మనం ఇచ్చాం, తూచా తప్పకుండా ఆ యొక్క మేనిఫెస్టో అమలు చేసి అవసరం ఉన్న ప్రతి చోట ఒక సైనికునిలాగా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా నేను పని చేస్తానని చెప్పేసి శివయ్య సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. మంత్రి గారి ఆశీస్సులతో, మా డాడీ మొహమ్మద్ ఖయీం బేగ్ గారి ఆశీస్సులతో, మా 31 డివిజన్ ప్రజలందరికీ వాళ్ళందరి ఆశీస్సులతో నేను 31 డివిజన్లో గెలుపు పొందాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. 45వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలిచినాను. మా వార్డు ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా వార్డు నుంచి ఎంఐఎం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని చిత్తుగా ఓడించినాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ నేను అందుబాటులోనూ ఉంటాను. మా వార్డుకి ఇంకా డెవలప్మెంట్ చేయగలుగుతానని నేను ఆశిస్తున్నాను. 2026 కార్పొరేషన్ నల్గొండ సాధారణ ఎన్నికల్లో 18 డివిజన్ నుంచి ఆలకుంట్ల ఝాన్సీ నాగరత్నరాజు గారు ఈరోజు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై 170 కోట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మా వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా వార్డులో ఉన్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు, పెద్ద మనుషులకు మరియు మిత్రులకు నా గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. వార్డు ప్రజలకు నేను ఇచ్చిన ఏజెండాలో 100% తీర్చని నమ్మకంతో నన్ను 50% ఓటు పోలైన ఓట్లలో 50% ఓట్లు వేసి గెలిపించిన ప్రజానీకానికి చేతిలోకి మొక్కుతున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా తీరుస్తా. ఎందుకంటే మెయిన్ వాటర్ సమస్య ఉంది, దాంతోపాటు రోడ్లు, డ్రైనేజ్ సమస్య ఉంది, ఇది కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉంది. ఈ ఎమ్మటే తక్షణమే అమలు చేసి ఇవన్నీ తీర్చేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను గెలిపించిన మా వార్డు ప్రజలందరూ 42వ వార్డు గొల్లగూడెం క్రాంతినగర్ ఆర్టీసీ కలిపి ప్రజలందరికీ నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు చాలా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినసారి పోటీ చేసినా కానీ ఓడిపోవడం జరిగింది. ఈసారి నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. లేకుంటే నేను రెబల్గా పోటీ చేసిన, ఇండిపెండెంట్గా పోటీ చేసి సింహం గుర్తు నుంచి పోటీ చేసిన. మా వార్డు ప్రజలందరూ నాకు ఓట్లేసి గెలిపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏ పనున్నా దగ్గర నేను చేసుకుంటా. మళ్ళీ గతంలో వచ్చే 5 సంవత్సరాల క్రితం మళ్ళీ నేనే కార్పొరేట్ కంపల్సరీ గెలిచే విధంగా నేను దగ్గరుండి అందరికీ పనులు చేసి చూపిస్తా. మెజారిటీ 109 వచ్చింది. 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నాపై ఎన్ని వదంతులు చేసినా, ఎన్ని రూమర్లు చేసినా అవి నమ్మకుండా నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, పాదాభివందనాలు.
ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో నేను ఉన్నానని అందరూ నన్ను అక్కగా, చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక వదినగా, ఒక మేడంగా ఆదరించిన ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మనము తెలివైన ప్రజలు అని నిరూపించారు కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేమైతే ఏమైతే మేనిఫెస్టో ఇచ్చామో వాటన్నిటి కూడా మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. వారందరి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కూడా 48వ డివిజన్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఇట్లో మీ కవితా దయాకర్. అందరికీ నమస్కారం. 30వ డివిజన్ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నన్ను ఈ మెజారిటీతో 537 మెజారిటీతో నన్ను గెలిపించిన 30వ డివిజన్ అందరికీ ప్రతి ఒక్కరి పేరు నా పాదాభివందనాలు. నేను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చి మీ ముందుకు వస్తానని, ఇప్పటి నుంచి నా కర్తవ్యం మీ హామీలు తీర్చడే నా కర్తవ్యంగా ముందుకెళ్తానని అందరికీ ధన్యవాదాలు. నాకు 30వ డివిజన్లో నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నల్లగొండ నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారి సహకారంతో రేగట్టే ఆండాలు లింగస్వామి అని మేము 33వ డివిజన్ నుంచి ప్రజల ఆశీర్వాదంతో 598 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఖచ్చితంగా 33వ డివిజన్ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు 5వ డివిజన్ అభ్యర్థిగా ఉన్న జ్ఞానేశ్వరి గణేష్ని 5వ వార్డు డివిజన్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి 416 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు 5వ డివిజన్ ప్రజలకు పాదాభివందనం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా 38వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిస్సెస్ బోయినపల్లి వేదశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు 38వ వార్డు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. గత 5 పర్యాయాలు వరుసగా 5 పర్యాయాలు మా కుటుంబ సభ్యులను గెలిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి 38వ వార్డు ప్రజలకు మరియు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా వార్డు ప్రజలతో పాటు వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు ఓటు వేయాలి, బోయినపల్లి వేదశ్రీని గెలిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి గెలిపించిన అత్యధిక మెజారిటీతో ఇచ్చినందుకు వారికి పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు మాకు ఇస్తున్నటువంటి ఈ ఆదరణను చూసి ఈ జన్మంతా కూడా మేము వారికి రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 38వ డివిజన్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మమ్మల్ని మా కుటుంబం నుంచి 5వసారి మమ్మల్ని 1164 మెజార్టీతో గెలిపించి మరొకసారి 38వ డివిజన్ ప్రజలకి సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా మంచి విజయం ఇచ్చినందుకు మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా మీద ఎంతో నమ్మకంతో మాకు వార్డు కార్పొరేటర్గా ఇచ్చినందుకు వారికి మరీ కృతజ్ఞతలు. అట్లే వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా ఈరోజు మంచి మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీకి అంకితం ఇస్తున్నాం. सबसे पहले मैं अल्लाह का शुक्र अदा करना चाह रहा हूँ. अल्लाह ने हमें तौफीक दिया और हमें जीत हासिल करें. और सारे 46 डिवीज़न के सारी आवाम को जो है मैं शुक्रिया अदा करता हूँ. खुसूसन और अब्दुल मलिक साहब को, पैरा साहब के पूरे नौजवानों को और जो है बुटुगुड़ा चर्च काम्पाउंड क्रिश्चियन भाइयों को और बुटुगुड़े के पूरे लोगों को जो है मैं शुक्रगुजार हूँ इस जीत के लिए. और जो है आगे जो भी काम होगा इंशाअल्लाह अच्छी तरीके से सबका साथ देकर काम करेंगे. ఈరోజు చాలా ఆనందకరంగా ఉందండి. నా డివిజన్ ప్రజలు గత 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి పనులు గాను నాకు వన్ సైడెడ్గా వాళ్ళు ఓట్లు వేసి నా పనికి సర్టిఫికేట్ ఇచ్చారనుకుంటున్నాను. నాకు నా మీద నమ్మకం వచ్చిన టికెట్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, నాకు సహకరించిన పెద్దలు శ్రీ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు గుమ్మల రెడ్డి గారికి మరియు నా వార్డు ప్రజలకు విశేషించి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. 41వ డివిజన్ నా ఆప్తులకు, మిత్రులకు, మహిళలకు, మా అక్కలకు, చెల్లెలకు, మా తమ్ముళ్లకు, మా అందరికీ నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళ కుటుంబ సభ్యుని లెక్క ఆదరించినందుకు వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటానని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీగా 700 మెజార్టీ ఇవ్వడం అంటే మా వార్డులో 3వసారి అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ప్రతిసారి డబల్ మెజార్టీ చేసుకుంటూ పోతున్నారు.
ఈ విజయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో చేకూరింది. ఇలాగే మళ్ళీ ప్రజలకు సేవ చేసుకుంటూ ఇంకా ప్రజల అభిమానాన్ని చూరగొంటానని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు 20వ డివిజన్ నుంచి అవకాశం ఇచ్చి నన్ను అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి మా వార్డు ప్రజలందరూ, మా డివిజన్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు నా మీద నమ్మకం ఉంచి 20వ డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటి కూడా తీర్చాలన్న సంకల్పంతో మా మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను అఖండ విజయంతో గెలిపించి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను సార్ కూడా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రధానంగా ఏంటంటే మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. నల్గొండ పట్టణానికి కూతవేడు దూరంలో ఉంటుంది, కానీ అక్కడ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా మేము గుర్తించినాము. మా 2 ప్రాంతాలు గొల్లగూడ, పెద్దకొండ 2 ప్రాంతాలు మనిషికి తలలో ఎట్లా భాగమో మాకు ఆ 2 ప్రాంతాలు మాకు అంత ముఖ్యమైన ప్రాంతాలు. మా 2 ప్రాంతాలు కూడా బొడ్రాయి లేదు, ఆ బొడ్రాయి పండుగ జరుపుకోవాలనేది మేము ప్రధానంగా ఎజెండా కూడా పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు శ్మశాన వాటికి అభివృద్ధి, మా నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, వాటన్నింటి కూడా మేము ప్రణాళిక తయారు చేసుకున్నాము. వార్డు మొత్తంలో మహిళా సమాఖ్య భవన్లు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, నెక్స్ట్ మన సీసీ కెమెరాలు వార్డు మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రణాళిక రూపొందించుకున్నాము. మరొకసారి మాకు అవకాశం ఇచ్చి లాస్ట్ టైము మా తమ్ముడు అయినటువంటి మల్లికార్జున కూడా 42వ వార్డులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నేను 20వ వార్డులో పోటీ చేసి నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి ఏంటంటే ఈక్వేషన్స్ పరంగా నాకు 20వ వార్డు నుంచి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. మా తమ్ముడు అయినటువంటి మల్లికార్జున వాళ్ళ సతీమణి నాగలక్ష్మిని సింహం గుర్తించి నిలబెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మేమంతా కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా కూడా ప్రజా జీవితంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా మేమంతా కూడా సేవ చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 39వ వార్డు ప్రజలకు నేను ఎల్లప్పుడూ ఈ సేవకునిగా ఉంటా. నన్ను గెలిపించినందుకు 100% వాళ్ళ రుణం ఎప్పుడైనా తీసుకుంటా. ఈరోజు నాకు ఓటు వేయకున్నా కూడా వాళ్ళని శత్రువు ఏ రోజు చూడను, మంచితనంగానే ఉంటా. వాళ్ళు కూడా అందరితో కలుపుకొని పోయి మళ్ళీ ఇంకోసారి విజయం చెందాలని కోరుతున్నాం. 12వ వార్డు డివిజన్ ప్రజలందరికీ, నన్ను భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కృషి చేసిన మహిళలకి మరియు పెద్ద మనుషులకి మెయిన్ యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 47వ డివిజన్ కార్పొరేషన్ ఎలక్షన్లో మా సతీమణి కవితకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి నా వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికి 4వ పర్యాయం, అంటే నేను ఒకసారి 2005లో గెలవడం జరిగింది, 2014లో మా సతీమణి కవిత గెలవడం జరిగింది, తర్వాత మళ్ళీ 2020లో నేను పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2026లో నా సతీమణి అబ్బగోని కవితను గెలిపించిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇదివరకు ఏ విధంగానైతే కష్టపడి పనిచేసినామో అంతకంటే ఎక్కువ శ్రమ చేసి మీ అన్ని అవసరాలలో నేను మీ ఇంటి కొడుకులాగా, మీ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన నా వార్డు కుటుంబ సభ్యులందరికీ, సోదరులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా యూత్ అందరూ కూడా నాకు బాసటగా నిలబడి నా వెన్నంటి ఉండి ఈ 15 రోజులు 20 రోజులు నా వెన్నంటి ఉండి నన్ను వదలకుండా ఇల్లు నాయమడి తిరిగి గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు వారందరికీ. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు మా కవితకు తోడుగా ఉంటూ రోజు 300 మంది ఆమె వెంట తిరిగి ఆమె గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన ప్రతి ఒక్క మహిళకు, యూత్కి, అదేవిధంగా పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వార్డు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మా సేవలు ఇంకా కొనసాగుతాయి. మేము ఎప్పుడు కూడా ప్రజలతోటే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా వార్డు సభ్యులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నల్గొండ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టి వరుసగా 4 టర్ములు, గత టర్మ్లో కూడా మేమే ఎక్కువ గెలిచాము. మంత్రి గారు ఇక్కడ ఆ రోజు భువనగిరి ఎంపీగా ఉన్నా కొన్ని అనేక పొత్తుల వల్ల మేము ఎక్కువ గెలిచిన వాళ్ళు చైర్మన్ తీసుకున్నారు. ఈ టర్మ్లో గౌరవ మంత్రి గారు సుమారు 2200 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు మనల్ని దీవించారు. దాదాపు 28 మేము గెలిచాము, ఒక 2 పెండింగ్ ఉన్నాయి. మాకు ఈ తీర్పిచ్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే
కాంగ్రెస్ పార్టీకి మాకు అండగా ఉన్న పట్టణ ప్రజలందరికీ ఎప్పుడు ఇంకా మాకు ఓటేసి గెలిపించి మమ్మల్ని దీవించడానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మంత్రి గారు వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ డెవలప్మెంట్స్ మీ తీర్పును గౌరవించు ఇప్పుడు వెలువెల్లా మీ సేవ చేసుకున్నాం. మా అందరి ఏకైక ఎలక్షన్ నల్గొండ మున్సిపల్ మేయర్ అయిన తర్వాత కార్పొరేషన్ తర్వాత మంచి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే కోరుకుంటారో వారు ఇచ్చినటువంటి దాదాపు 60 నుంచి 70% గెలవడం జరుగుతుంది. కావాలని కొంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఓటర్లు ప్రలోభం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీని బుద్ధ జరిగినా కానీ నల్గొండ పట్టణ ప్రజలు కంటిన్యూగా దాదాపు ఒక టర్మ్ తప్ప అన్ని టర్మ్ ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలాసార్లు చైర్మన్ కావచ్చు, అలాగే మేయర్ కూడా ఇప్పుడు కైవసం చేసుకున్నాం. మేమందరం సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ మేయర్ ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కష్టపడి అందరు నాయకులందరూ మద్దతు తెలియజేసి పట్టణ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టేందుకు వారికి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.